విజయవాడ, విశాఖ జిల్లాల్లో ఆలయాల్లో శ్రావణ మాస సందడి నెలకొంది. ఈ శ్రావణ మాసాన్ని వ్రతాల మాసం, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసంగా భావించే మహిళలు అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏపీలోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖ జిల్లాలోని ఆలయాలు శ్రావణ మాసం ప్రారంభం సందర్భంగా భక్తులతో సందడిగా మారాయి. మొదటి రోజు కావటంతో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయానికి శ్రావణ మాసం సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రావణ మాసం మహిళలకు ఎంతో పవిత్రమైన మాసం. ఎందుకంటే మహిళలు చేసే వ్రతాలన్నింటిలో ఎక్కువ వ్రతాలు ఈ నెలలో ఉంటాయి. కాబట్టి ఈ నెలను వ్రతాల మాసమని, సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని అంటూ ఉంటారు. అందుకే కుటుంబ సభ్యులతో సహా కనకదుర్గమ్మ చెంతకు వచ్చిన మహిళలు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రావణ మాసంలో వరమహాలక్ష్మి వ్రతము ఒక ముఖ్యమైన ఘట్టం అయితే, పవిత్రోత్సవాలు మరొక ఘట్టం. ఈ రెండింటినీ మరి దేవస్థానం చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ నెల 16న, ఆగస్టు నెల 16వ తారీఖున వరమహాలక్ష్మి వ్రతము. ఆ వరమహాలక్ష్మి వ్రతం సందర్భంగా అమ్మవారికి వరమహాలక్ష్మి అలంకారం ఉంటుంది. భక్తులందరూ దర్శించుకోవడానికి చాలా ఆసక్తి చూపిస్తారు. అలాగే పవిత్రోత్సవాలు 18, 19, 20 పవిత్రోత్సవాలు జరుగుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో శుద్ధి కోసం జరిగినటువంటి లోపాలు ఏవైనా ఉన్నట్టయితే వాటిని శాస్త్రోక్తంగా సరిచేసుకోవడానికి, శుద్ధి చేసుకోవడానికి పవిత్రోత్సవాలు ఉద్దేశించబడినాయి. అటు విశాఖలోనూ అమ్మవారి దేవాలయాలు అన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు, శ్రీ కన్యకా పరమేశ్వరి దేవస్థానాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సింహాచలం దేవస్థానంతో సహా జిల్లాలో అన్ని దేవాలయాలకు ఉదయం నుంచే భక్తులు దర్శనానికి వచ్చి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. 4 శుక్రవారాలు శ్రావణ శుక్రవారం రావడం జరిగింది. ఈ 4 శ్రావణ శుక్రవారాలు కూడా 16వ తారీఖు వరలక్ష్మీదేవి వ్రతాలు. అది పౌర్ణమి ముందు వచ్చే 2వ శుక్రవారం ఏదైతుందో ఆ శుక్రవారమే మనకి వరలక్ష్మి వ్రతాలు జరిపించుకునే ప్రత్యేకంగా జరుగుతుంది. అలాగే ఈ నెలలోనే ఈ యొక్క శనిత్రేయసు కూడా 2 శనిత్రేయసు, ఒకటి పౌర్ణమి ముందు శనిత్రేయసు వస్తుంది, అలాగనే అమావాస్య ముందు త్రేయసు కూడా వస్తుంది. ఈ యొక్క శనిత్రేయసులు కూడాను శ్రావణ మాసం రావడం అత్యంత విశేషంగా మనకు జరపడుతుంది. కాబట్టి ఈ యొక్క శని దోష పరిహార పూజలు ఎవరైతే జరిపించుకుంటారో ఈ శ్రావణ మాసంలో రావడం వల్ల, ఆ శనిత్రేయసు రావడం వల్ల ప్రత్యేకించి శనికి దోష పరిహారంగా వెంకటేశ్వర ప్రీతిగా ఈ యొక్క పూజలు జరిపించుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. శ్రావణ మాసంలో అమ్మవార్లకి కుంకుమ పూజలు, హోమాలు నిర్వహిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే తెల్లవారుజాము నుంచి దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆయా ఆలయాల్లో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఆషాఢం తర్వాత శ్రావణ మాసం స్టార్టింగ్ కాబట్టి దేవుడి దగ్గరికి వచ్చాము. ఏం కోరుకున్నా సరే ఇక్కడ అవుతుందని అందరికీ ఒక అంటే నమ్మకం ఉంటుంది అన్నమాట. దాని గురించి అని ఎప్పుడు వస్తూ ఉంటాం ఇక్కడికి. ఆడవాళ్ళందరికీ శ్రావణ మాసం అంటే చాలా ప్రత్యేకత కాబట్టి ప్రతి వారం ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. అంటే అమ్మవారు ఎప్పుడు కోరికలన్నీ తీరుస్తారని చెప్పి అందరికీ నమ్మకం అన్నమాట. శ్రావణ మాసం సందర్భంగా శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో ఈ నెలంతా అమ్మవారికి ప్రత్యేకంగా శ్రావణ మాస పూజలు నిర్వహిస్తామని ఆలయ అర్చకులు చెబుతున్నారు. అమ్మవారికి ప్రీతికరమైనటువంటి లక్ష్మీవారము, శుక్రవారము, శ్రావణ మాసంలో శుక్రవారం చెప్పబడింది కాబట్టి ఆ వేళ 2 విడతలుగా అమ్మవారికి ఈ పూజలు ఏర్పాటు చేయడమైనది. శ్రావణ మాసం 30 రోజులు కూడా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఉదయం 8 గంటలకి ఈ శ్రావణ లక్ష్మీ పూజలు ఏర్పాటు చేయడమైనది. అధికారులు దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేయడమైనది. మొత్తంగా ఆధ్యాత్మిక ఆనందాల సమ్మేళనంతో ఈ శ్రావణ మాసం సరికొత్త శోభ తీసుకురానుంది.